అందరికీ నమస్కారం. మరి ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కోరుకొండ సుబ్బారావుకి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాలకొల్లు నియోజకవర్గ అధ్యక్షులు పొనమడ ముత్యాలరావు గారికి, పాలకొల్లు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు పాసర్ల వెంకట మాధవ నారాయణరావు గారికి, పట్టణ అధ్యక్షులు ముక్కా సత్యనారాయణ గారికి, పట్టణ మహిళా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కోరుకొండ సంతోషి గారికి, సోదర సమానులు పెద్దలు గురువర్యులు వింజరపు శంకరం గారికి, నీలంశెట్టి సత్యప్రసాద్ గారికి, కందిగట్ల వీర బ్రహ్మానందం గారికి, అలాగే తమ్మిరి వెంకటేశ్వరరావు గారికి, ముఖ్యంగా సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ అంగర్ దేవకుమార్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ నాయకులు కళ్యాణ్ గారికి, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి యొక్క ముఖ్య కార్యక్రమ ఉద్దేశం మరి పాలకొల్లు నియోజకవర్గంలో 1,00,000 మందికి పైబడినటువంటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి బీసీలకు మరి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా మరి ప్రప్రథమంగా అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే అగ్రికల్చరల్ యాక్ట్ 1966ని మనం పరిగణలోకి తీసుకొని ఈ యొక్క పాలకొల్లు మార్కెట్ యార్డ్ కమిటీని 1975 నుంచి మరి ఇక్కడ రన్నింగ్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ కమిటీకి ప్రప్రథమంగా మరి యొక్క బడుగు బలహీన వర్గాల చెందినటువంటి వ్యక్తిని మరి ఇక్కడ చైర్మన్గా పెట్టాలి. ఈ యొక్క చైర్మన్ హోదాని ఒక బడుగు బలహీన వర్గాలకు అప్పచెప్పాలని సదుద్దేశంతో మరి నిమ్మల రామానాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో మరి మాజీ శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి బంగారు ఉషారాణి గారు ఎమ్మెల్యేగా ఉండగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి అగ్రస్థానంలో నిలబెట్టాలి, ఓట్లు వేసే వాళ్ళకి సీట్లు కేటాయించాలని ఆమె ఏ యొక్క సదుద్దేశంతో ఉషారాణి గారు ఆ రోజు మరి యొక్క నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. దానిని గత ప్రభుత్వం అమలు చేస్తూ మరి ఈనాటికి మరి జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి కమ్యూనిటీ హాల్స్ నిర్మించడం కానీ, ఈ యొక్క కమ్యూనిటీ హాల్స్లో ముఖ్యంగా గౌడ, శెట్టిబల్జ, ఈడిగ, యాత, శ్రీశైల కులాలకు సంబంధించినటువంటి ఒక బీసీ భవనానికి 5 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం, మరి అదే విధంగా అగ్ని కుల క్షత్రియులకు 3 కోట్ల రూపాయలు ఇవ్వడం, మరి అదే విధంగా చేనేత కులాలకు 30 లక్షల రూపాయలు వాళ్ళ కమ్యూనిటీ భవన నిర్మాణానికి కేటాయించడం, మరి అదే విధంగా నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి మరి 25 లక్షల రూపాయలు ఒకసారి, 5 లక్షల రూపాయలు ఒకసారి, వారికి కూడా 30 లక్షల రూపాయలు కేటాయించడం. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలంటే ఎంత ప్రేమో, ఈ యొక్క బడుగు బలహీన వర్గాల ఓట్ల వల్లే నేను ఈ రోజున 3వ ఎమ్మెల్యేగా గెలుపొందాను. నేను గెలుపొందడమే కాకుండా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి నా కుటుంబ సభ్యుల కింద చూడాలని సదుద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే నిమ్మల రామానాయుడు గారు ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన కానించి వారి వెంటే ఉన్నటువంటి ఎవరైతే ఈ బహుజన కులాలు ఉన్నాయో వారికి రానున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో ఇంకా మీరు ప్రాధాన్యత పెంచాలని సవినయంగా ఈ యొక్క సమావేశం ద్వారా కోరుకుంటూ ఉన్నాం. మరి బీసీలుగా ఉన్నటువంటి, బీసీ నాయకులుగా ఉన్నటువంటి, బీసీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి స్థానాల్లో మరి ఈ యొక్క అభివృద్ధి ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఒక పాలకొల్లు నియోజకవర్గంలోనే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి
రాష్ట్రంలో ఉన్నాడు అంటే ఒక నిమ్మల రామానాయుడు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అటువంటి వ్యక్తి వెంట అందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు నడుస్తున్నారంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా తమ కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారు. కాబట్టి మా కోరిక కూడా మా బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే అండగా ఉంటారో, ఎవరైతే తోడుగా ఉంటారో, ఎవరైతే మాకు రావాల్సినటువంటి హక్కుల్ని మాకు కల్పిస్తున్నారో వారి వెంట నడవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈ సమావేశం ద్వారా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో మరి ఈ యొక్క మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ని బీసీలకు కేటాయించినందుకు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై పూలే.